వామ్మో! గంత పెద్ద గోడ ఉన్నట్టుండి ఎట్లా ఊలిందో జూడుండ్రో పారి. పట్నంలున్న కర్మన్ ఘాట్ కాడ జరిగిందిది. గంత పెద్ద గోడ ఊలే వరకు ఆటో మొత్తం తుక్కు తుక్కు అయిందట. ఇక ఆటోలున్న 5గురికి దెబ్బలు బగ్గనే తాకినాయట. మరి మొన్న బయటి దేశాలలో కదా భూకంపం వచ్చినట్టు పట్నంలో కూడా భూకంపం వచ్చిందా ఎట్లా? గంత పెద్ద గోడ ఉన్నట్టుండి గట్ల ఊలిందని పరిశాన్ అవుతున్నారు కదా. భూకంపం ఏం రాలే కానీ అది వెనకట ఎప్పుడో కట్టిన గోడున్నట్టున్నది. లేకపోతే అల్క తక్కువ మాల్తోని అత్తర బుత్తర కట్టినరో ఏం పాడో. పాపం ఆటోలు ఉన్నోళ్ళను ఎంబటే దవాఖానలకు వేసుకుపోయినరట. మరి గీ నడుచుకుంటా పోతున్నా పొద్దుగల లేచి ఎవల ముఖం చూసిండో ఏమోనుల్లా జర్రంతల బచాయించిండు. జర మెల్లగా నడిస్తే గా గోడొచ్చి ఆయన మీదనే పడుతుండే. అమ్మ జర్రుంటే చచ్చిపోదున్రా అని అనుకున్నాడు కావచ్చు మనసులా. చూసిండ్రు కదా పబ్లిక్కు రోడ్డు మీద నడిచేటప్పుడు చుట్టుముట్టు అత్తున్న బండ్లతోనే కాదు గిట్లా పాత గోడలతోని కూడా ప్రమాదం ఉన్నది. జర పైలం మరి.